సిఆర్డీఏ అధికారులపై రాయపూడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి 300 ఎకరాలు ఇవ్వడానికి రాయపూడి రైతులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తమను చాలాసేపు ఎండలో నిలబెట్టారని అధికారులపై రైతులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజధానికి భూములు ఇవ్వని రైతుల పేర్లు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. కేంద్ర మంత్రి పెమ్మసాని, కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతులతో మాట్లాడారు. అధికారులపై రాయపూడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి 300 ఎకరాలు ఇవ్వడానికి రాయపూడి రైతులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తమను చాలాసేపు ఎండలో నిలబెట్టారని అధికారులపై రైతులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజధానికి భూములు ఇవ్వని రైతుల పేర్లు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. కేంద్ర మంత్రి పెమ్మసాని, కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతులతో మాట్లాడారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. కావ్య, గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకి రాయపూడి రైతులు రావడం జరిగింది. తమ వద్ద ఉన్న భూముల్ని భూసేకరణ సమీకరణకి ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వానికి ఇచ్చేందుకు రావడంతో అక్కడ అధికారులు పై ఏదైతే ఉందో ఎండలో నిలబెట్టడంలో రైతులు మాత్రం సిఆర్డీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వానికి భూములు ఇద్దామని ఇక్కడికి వస్తే మీరు మాత్రం మాకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడడం జరిగింది. దీని మీద చూసుకున్నట్లయితే మాత్రం గతంలో రాజధానికి సంబంధించిన భూముల్ని ఇవ్వలేదు రాయపూడి రైతులు. దీంతో సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూములు ఇవ్వని వారి పేర్లు భూ విస్తీర్ణంతో పాటు భూ సమీకరణకి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంతో వెంటనే రాయపూడి రైతులు ఏదైతే ఉందో రాజధానిలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం, మేము కూడా భూములు ఇస్తామని చెప్పి కలెక్టరేట్ కి రావడం జరిగింది. దీంతో మాత్రం అక్కడ అసౌకర్యాలుగా ఉండడంతో మాత్రం రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం రైతుల్ని ఒక్కొక్కరితో కూడా మాట్లాడతామని చెప్పేసి సిఆర్డీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో మాత్రం అక్కడికి వచ్చిన 40 మంది రైతులు కూడా వాళ్ళ మీద కూడా విరుచుకుపడ్డారు. దీంతో చూసుకున్నట్లయితే మాత్రం అక్కడే ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి ఈ విషయం దృష్టికి రావడంతో అదే విధంగా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఇద్దరు కూడా వచ్చేసి రాయపూడి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. 300 ఎకరాలని రాజధానిలో మేము ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మాకు సంబంధించిన కొన్ని వాటిని కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంత ఉంది, సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి రైతులు కూడా ఏదైతే ఉందో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం కలెక్టర్ సాయికాంత్ వర్మ కూడా తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు అమావాస్య కావడంతో రాజధానికి సంబంధించిన భూములు ఇవ్వడానికి మాత్రం రేపు మేము వచ్చి మేమందరం కూడా మా సమస్యలను పరిష్కరించి మా ఏదైతే ఉందో వాటిని నివృత్తి చేస్తే మాత్రం తప్పనిసరిగా అందిస్తామని నిన్న చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీని విషయంలో కూడా మీకు తగిన న్యాయం చేస్తాను, మీకు అండగా ఉండాను అని చెప్పి రైతులకు భరోసాను ఇవ్వడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టు అక్కడ ఉన్న కలెక్టర్ సాయికాంత్ వరం కూడా ఏదైతే ఉందో అధికారులపై కూడా ఒకవైపు చూసుకుంటే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. రైతులకు మనకి అండగా నిలుస్తున్నప్పుడు మనం సహకారం అందించాలని చెప్పేసి కింది స్థాయి అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని
కూలక్షణంగా చూసుకున్నట్టు మాత్రం రాయపాటి రైతులు మాత్రం ఏదైతే ఉందో రాజధానిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి చెప్పి వాటిని భూములు ఇచ్చేందుకు మాత్రం సన్నద్ధమైన పరిస్థితి నెలకొంది. రేపు ఏదైతే ఉందో రాయపూడి రైతులు మాత్రం ఏదైతే ఉందో రాజధానిలో భాగంగా చూసుకుంటే మాత్రం రైతులు రేపు ఎవరిందుకు మాత్రం సన్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా రేపు ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ విషయంలో చూసుకుంటాం కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కావ్య, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.